యొక్క దీక్ష, పట్టుదల, కృషి వీటిని చూసి మాకు ఇలా ప్రస్తుతం మాట్లాడాలని అనిపించి వచ్చాము. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఎలక్షన్స్ హోరు చాలా ఎక్కువగా ఉంది. ఎవరు వస్తారు, ఎలా వస్తారు, ఇవన్నీ కూడా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నల మధ్యలో ఒక వ్యక్తి యొక్క శక్తిని మేము చూసినప్పుడు ఆ విషయం మీతో పంచుకోవడం అవసరమని మాకు అనిపించింది. ఉన్న పరిస్థితుల్లో ఆ అవసరం ఏంటో తెలియజేయడం అవసరాన్ని ఫీల్ అయ్యి మేము ఇలా మీ ముందుకు రావడం జరిగింది. మేము పాదయాత్రలో ఆయన్ని చూసినప్పుడు జగన్ గారిని, ఆయన యొక్క పట్టుదల ఏ స్టేజ్కి ఉంది అని అంటే, ఇప్పుడు 4.5 years నుంచి మొదలుపెట్టాడు ఆయన. 3642 కిలోమీటర్లు ఒక మనిషి దేనికోసం తిరిగాడు? ప్రతి వ్యక్తి యొక్క బాధ, ప్రతి వ్యక్తి యొక్క కష్టం, ప్రతి వ్యక్తి యొక్క అవసరం తెలుసుకోవడం కోసం జనంతో మమేకమైపోయి వాళ్ళు పెట్టింది తిని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని అర్థం చేసుకుని ఏం చెయ్యాలో దల్లా చేయాలనేటువంటి ఒక తపనతోటి ఆయన తిరగడాన్ని చూసి మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒకరోజు ఆయనతో పాటు మేము కలిసి వెళ్ళాము అక్కడికి నడవడానికి. అసలు ఆయన నడిచే నడక కానీ ఆ ఎండ చురుమంటుంది ఒక పక్క నుంచి. అయినప్పటికీ కూడా అసలు దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఎంతో మంది సెల్ఫీలు తీసుకోవడానికి వస్తూ ఉంటే ఆ కెమెరాలు పని చేయకపోతే, అయ్యో ఈ సెల్ఫీ కనుక తీసుకోకపోతే వాళ్ళు ఎక్కడ హర్ట్ అవుతారో అన్నటువంటి చాలా సున్నితమైన చిన్న విషయాలను కూడా గమనిస్తూ ఆయన వాళ్ళతో సెల్ఫీ తీసి, ఒక్కోసారి ఆ కెమెరాలు పనిచేసేవి కూడా కాదు, అయినా సరే తనే ఒక టెక్నీషియన్ లాగా దాన్ని సెట్ చేసి ముందుకి దానికి ఆ సెల్ఫీ తీసి ఇవ్వటం. ఇలాగ ఒకటి కాదండి, ఎన్ని రకాలైనటువంటి ఇది మేము చూసామో మా కళ్ళారా. అంతటి వ్యక్తి ఇంత శ్రమ పడుతూ, నిజానికి ఆయనకున్నటువంటి స్టేజ్కి కానీ ఆయనకున్నటువంటి రేంజ్కి కానీ ఎందుకు ఈ శ్రమ అనుకుంటే వేరేలా ఉంటుంది. కానీ ఇదంతా నాకు కావాలి, నా వాళ్ళు, నా ప్రజలు, నా వ్యక్తులు, నా సొంత మనుషులు వీళ్ళందరూ ఇంత బాధపడుతూ ఉంటే నేను ఆదుకోవాలి, నేను కాసుకోవాలి, ఇది నాకు అవసరం, నేను చేయాలంతే అనే ఒక తపనని చూడండి. ఈ తపనను చూసిన తర్వాత ఆయన గురించి మేము మాట్లాడకపోతే తప్పు అవుతుందేమో అలా అని మేము మాట్లాడడం ప్రారంభించాం. ఇక ఆయన ఆలోచనలు ఎలా వెళుతున్నాయని అంటే, ప్రతి చిన్న విషయంలోనూ కూడా, ఉదాహరణకి ఎడ్యుకేషన్ తీసుకోండి. ఈ ఎడ్యుకేషన్ మనం ఎంత అవసరం పడితే వాడికి, ఇవాళ ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటే వాళ్ళకు 20,000, 25,000, 30,000 ఆదాయం వస్తే 5,000, 10,000 ఎలా కట్టేస్తారు అసలు ఎడ్యుకేషన్ కోసం? ఎడ్యుకేషన్ లేకపోతే మనం ఎక్కడ ఉంటాం? ఇవాళ ఎడ్యుకేషన్ లేకపోతే మనం అసలు ఎందుకు పనికొస్తాం? మరి పనికి రావాలి, పనికొచ్చేలా తయారు చేసుకోవాలని చెప్పేసి ఆ చిన్న జీతంతో వాళ్ళు పడేటటువంటి ఆవేదన ఎంత ఉంటుంది? ఉన్నది దానికి కట్టేసి బ్యాలెన్స్ ఏదో కాస్త కోస్తా మిగిలితే ఇంటిది కట్టేసి ఎలా బ్రతుకుతాడు అతను? మరి ఇవన్నీ ఎలా ఆలోచించరు? ఎవరు ఆలోచిస్తున్నారు? ఆలోచించే వ్యక్తి మనకు కావాలి, మనకు అవసరం రావాలి. అందుకే జగన్ వస్తే బాగుంటుంది అన్నటువంటి ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయంతో మేము ముందుకు వచ్చి వాళ్ళు మీ ముందు ఇలా మాట్లాడుతున్నాం. అతను వస్తే ఎన్నో రకాలుగా, అంటే నాట్ ఓన్లీ ద ఎడ్యుకేషన్ బట్ ఆల్సో ద హెల్త్. యాక్చువల్గా ఈ రెండు ఈ ప్రపంచానికి పూర్తిగా ఉచితంగా ఉండాలి. ఎవరి కోసం చదువుకుంటాడు? ఈ ప్రపంచం కోసం కాదు, ఎవరి కోసం అసలు బ్రతుకుతాడు మనిషి? హెల్త్ బాగుంటేనే కదా బ్రతికేది. మరి బ్రతికేది ఎవరి కోసం? అటువంటిప్పుడు మరి బ్రతికేది ఎవరి కోసం? ఈ ఎడ్యుకేషన్ ఎవరి కోసం? అంటే మనం చదువు కానీ, మనం బ్రతుకు కానీ, మన ఆరోగ్యం కానీ ఇది కంప్లీట్గా ప్రజల కోసమే అయినప్పుడు మరి అవి మనకు ఉచితంగా రావద్దు, అవి కనీసం మనకు అందుబాటులో ఉండొద్దు. సో అందుబాటులో ఉండాలనేటటువంటి ఒక తపనతోటి ఆయన చేస్తున్నటువంటి ప్రతి పని కూడా మన మనసుకి బాగా నాటుకున్నాయి. ఆయన చేస్తున్నటువంటి ప్రతి అంశము కూడా మమ్మల్ని రేకెత్తించాయి. అరే ఇతను ఇంత బాగా ఆలోచిస్తున్నాడే ప్రజల కోసం. వాళ్ళ నాన్నగారు ఎలా ఆలోచించేవారో ఎగ్జాక్ట్గా అలాగే అదే పద్ధతిలో అదే రూట్లో ఈయన ఆలోచిస్తూ ఉన్నప్పుడు మాకు ఏమనిపించేదని ప్రతిసారి ప్రతి విషయంలోనూ కూడా ఆయన ఆర్ద్రత, ఆయన యొక్క కమిట్మెంట్ చూస్తున్నప్పుడు సైలెంట్గా ఉండడం కరెక్ట్ కాదు. ఎస్, ఇట్ ఈస్ బెటర్, వీ హ్యావ్ టు టాక్. అందుకే ఇలా మీ ముందుకు రావడం జరిగింది. తర్వాత ఎలాంటి సిట్యువేషన్ అయినప్పటికీ కూడా ఆయన స్పందన ఒకేలా వెళుతుంది. నేను అది ఒకటి అబ్జర్వ్ చేశాను. సున్నితంగా ఎక్కడ ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా, ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవ్వకుండా తనకు తాను చూసుకుంటూ, తన పరిస్థితుల్ని సరిదిద్దుకుంటూ తాను వెళ్ళే విధానం ఉంది చూడండి, ఇది నాకు చాలా బాగా నచ్చింది ఆయన దగ్గర. ఎక్కడ ఏం జరిగితే, ఎలాంటి కొట్లాటలు జరుగుతాయో, ఒకవేళ ఎలాంటి ఒక మాట మనం బయటకు వదిలేస్తే అది ఎలాంటి ఇబ్బందులు గురి చేస్తాయి అన్నటువంటి భావన, ప్రజల పట్ల శ్రేయస్సు ఆలోచించేవాడు తప్ప మిగతా వాళ్ళు చేయలేరు ఆ పని.
అతను ప్రజల శ్రేయస్సు ఆలోచిస్తున్నాడు కాబట్టి అంత చక్కగా ఆలోచించగలిగాడు, అంత చక్కగా తీసుకెళ్ళగలిగాడు, అంత చక్కగా అతను మమేకమైపోగలిగాడు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో అంత చక్కగా మనం ఏవైతే కోరుకుంటున్నామో ఆ మన కోరికలు మొత్తం, మన ఆశలు, మన 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 ఆర్ద్రతలు, మన బాధలు, మన కష్టాలు ఇవన్నీ కూడా అతను ఆదుకుని దాన్ని ఎలా చేయాలో, ఏ పద్ధతిలో చేస్తే మనకి ఇవన్నీ కూడా మనకి అనుకూలంగా తయారవుతాయో ఆ పద్ధతిలో చేయడం కోసం అతను కంకణం కట్టుకుని కసిగా తిరుగుతున్నాడు ఇవాళ మనిషి. I like that man. I like that attitude. I like that behavior. I like that spirit. ఆ ఏజ్లో ఈజ్ ద మ్యాన్ విత్ ద స్పిరిట్. అసలు మనిషికి అలసట లేదా అనిపిస్తూ ఉంటుంది చూస్తూ ఉంటేనే. అసలు ఎండని తట్టుకోవడం ఎవరి వల్ల అవుతుంది? గంట సేపు తిరిగితే చాలు మనకి చెమటలు పట్టేస్తే ఇంకో గంట అయితే సమస్యలు పడిపోయే పరిస్థితుల్లో ఆ ఎండలో ఉదయం మొదలు పెడితే రాత్రి వరకు ఇన్ని వేల కిలోమీటర్లు తిరగడం దేనికి? ఎస్, అవసరం. తనకు కాదు, తన ప్రజలకే. కేవలం తన ఒక్కడి కోసం కాదు, తను నమ్ముకున్నటువంటి ప్రజలకి ఇది అవసరం. కాబట్టి ఆ అవసరాన్ని గుర్తించి ఆ అవసరం వైపు ఆలోచించి ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక బిగ్గెస్ట్ ఒక భగవద్గీత లాంటి దాన్ని తయారు చేసుకోవడం కోసం ప్రజల మధ్య తిరుగుతూ ఎన్ని పుస్తకాలు రాసేసుకుని ఉంటాడో అతను, ఎన్ని అభిప్రాయాలకు వచ్చే ఇవాళ నవరత్నాలు అనే ఒక అందమైన పదంతో ఒక అద్భుతమైనటువంటి రీతిలో మన అందరికీ కొన్ని పాలసీస్, ఇవి కేవలం చెప్తున్నటువంటి పాలసీస్ రేపొద్దునకి ఎన్ని చేస్తాడో. ఈ వ్యక్తులకి, ఈ కుటుంబానికి ఒక లక్షణం ఉంటుంది, మాట ఇస్తే మడం తిప్పరు, మాట ఇస్తే వెనకాడరు, చెయ్యగలిగింది మాత్రమే చెప్తారు. దట్స్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఎ గ్రేట్ పీపుల్. ఇలాంటి వాళ్ళు రేపు పొద్దున రావాలి, ఇలాంటి వ్యక్తి మనకి కావాలి. ఇలాంటి వ్యక్తి రేపు వస్తే సమాజం బాగుపడుతుంది, చదువుకునే పిల్లలు బాగుపడతారు, అనారోగ్యంతో బాధపడే చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, వాళ్ళు, వీళ్ళు, ఎవ్రీబడి విల్ బి హ్యాపీ ఇన్ ద ఫ్యూచర్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్యూచర్ షుడ్ బి గ్రేట్. We are expecting our future should be one of the greatest thing in the future, in the coming days. అలా కావాలి అనుకున్నట్టయితే ఇటువంటి వ్యక్తి, ఇటువంటి శక్తి మనకి అండగా తోడుగా ఉంటే ఖచ్చితంగా చేరగలుగుతాము. 50 ఏళ్ల రేపటి భవిష్యత్తుని రేపు రాబోయే 5 ఏళ్లలోనే మనం చూడగలుగుతాము. ఇది నా నమ్మకం. ఇలా చెప్పుకుంటూ వెళితే ఆవేశంతో చాలా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే జగన్తో ఒకసారి నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ఇప్పుడు చెప్పొచ్చు అంటే ఆయనకేమో ఇలాంటివి చెప్పుకోవడం ఇష్టం ఉండదు, కానీ నేను చూసి వృజ్యంగా రెండు లోతుల్లోకి ఫీల్ అయ్యి చెప్తున్నాను. నేను నడిచి వెళుతూ ఉంటే ఎక్కడో ఒక పక్కన కుర్చీలో ఒక లేడీ ఉంది, ఆ చుట్టూ 10 మంది లేడీస్ ఉన్నారు. ఆవిడ ఏదో ఒక బాధలో ఉందని మాత్రం అర్థమైంది. అన్న 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 అని పిలవగానే ఆగిపోయాడు. ఆయన ఆగిపోయి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఏంటి అని అంటే ఆ లేడీ చెప్పారు, ఇలాంటి కష్టంలో ఉన్నాం, ఇలాంటి బాధలో ఉన్నారు. ఇమ్మీడియట్గా తన అసిస్టెంట్ని పిలిచి, చూడు విదిన్ ఫ్యూ అవర్స్ షీ విల్ బి సెట్ ఆల్ రైట్. అసలు లేట్ చేయకుండా ఇమ్మీడియట్గా వీడికి ఏం కావాలో ఏర్పాట్లు చూడండి అని చెప్పి అమ్మా నీకేం ఇబ్బంది లేదు, ఈ వ్యక్తి ఇక్కడే ఉంటాడు, నీ పని పూర్తి చేసి వెళ్తాడు, ఓకేనా అంటే వాళ్ళ చేతులు ఎత్తి దండం పెట్టి కళ్ళల్లో నీళ్లు వాళ్ళకి చూస్తూ ఉంటే నేను ఏం చెప్పను, వాళ్ళ కళ్ళల్లో కాదు, చూస్తున్నటువంటి కేవలం ప్రేక్షకుడిలా చూస్తున్న నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంతటి ఆప్యాయంగాను, ఇంతటి ప్రేమగాను ప్రతి వ్యక్తిని పలకరించడమా, ఇండివిజువల్గా ప్రతి వ్యక్తిని ఇంత లోతుకి పలకరించడం అని అంటే సాధ్యపడే విషయం కాదు. అంత చక్కగా ఆయన చేశాడు, చేస్తున్నాడు, చేయబోతున్నాడు. భవిష్యత్తులో మనం ఇలాంటివి ఎన్నో చూస్తాము. ప్రేమాభిమానాలతో కూడుకున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ని ఎలా పరిపాలించి శభాషను అనిపించుకోవాలో అతని దగ్గర ఒక బుక్కే ఉంది, ఒక గ్రంథమే ఉంది. ఆ గ్రంథాన్ని రేపు పొద్దున్న మనకి అందరికీ అనువుగా ఆయన పరిపాలిస్తున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. ఇలాంటివి ఎన్నో 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 ఉన్నాయి. అలాంటి వ్యక్తి గురించి చెప్పుకుంటూ పోతే గంటలు కూడా మనకు సరిపోదు, అంత హిస్టరీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని మీరిద్దరం చాలా ప్రగాఢంగా నమ్మి ఆ విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలి. ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరినీ కూడా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మీ ఓటు ద్వారా ఎంచుకుని ఒక మంచి ఆంధ్రప్రదేశ్కి నిర్మించడం కోసం అతనికి అవకాశం ఇవ్వమని చెప్పి కోరడం కోసం మేము వచ్చాం ఇక్కడికి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మాత్రమే మంచి సీఎం అవుతాడు అని అనుకోవచ్చు.
ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతోమంది హేమహేమి అయినటువంటి ముఖ్యమంత్రులు చూసాం మనంతా. ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం అనే ఒక నినాదాన్ని ఎత్తుకోక ముందు పనిచేసిన ముఖ్యమంత్రులందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళే. అందులో చాలామంది గొప్ప పరిపాలకులు ఉన్నారు. సో ఎంత గొప్ప పరిపాలన దక్షత ఉన్నప్పటికీ కూడా ఆ ముఖ్యమంత్రులకి కొంత పరిమితులు ఉండేవి. ఎందుకంటే ప్రతి విషయానికి కూడా ప్రజలకి ఇది చాలా మంచి జరుగుతుంది, ఈ విషయాన్ని మనం అమలు చేస్తే బాగుంటుంది అనుకున్నప్పటికీ కూడా వాళ్ళకి హైకమాండ్ పర్మిషన్ కావాలి. అధిష్టాన వర్గం పర్మిషన్ ఇచ్చినప్పుడు మాత్రమే ప్రజలకు ఎంత అవసరమైనప్పటికీ కూడా అది ఇంప్లిమెంట్ చేయగలుగుతారు, లేకపోతే సాధ్యం కాదు. అలాంటి పరిస్థితులను గమనించినటువంటి ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ఆంధ్రుల ఆత్మగౌరవం అని తను ఒక పార్టీ పెట్టి ప్రజలకి ఒక విశ్వాసం కలిగించి, అవును నిజమే కదా, సో మనకు కావాల్సిన పరిపాలన మన నుంచే రావాలి, మనకి ఏం కావాలో మనకు తెలుసు, వాళ్ళ నాయకులకి ఇది మంచిది మీకు అని చెబుతుంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. కానీ మనకి నిజంగా మంచి చేసే అంశాలు చాలా ఉన్నాయి, అవన్నీ మనలో ఉండే మన నాయకులకు చెప్పుకుంటే బాగుంటుంది కదా అని నమ్మి రామారావు గారికి పట్టం కట్టారు. అందుకనే ఆయన తన మనసుకి నచ్చినవి ప్రజల్లో తను మమేకమై తిరిగి ప్రజల మనసుల్లోంచి తెలుసుకున్నటువంటి అంశాలని వాళ్ళ కోరికల్ని ఇంప్లిమెంట్ చేసి ఒక మంచి పరిపాలకుడిగా, ఒక ప్రజా పరిపాలకుడిగా ఆయన పేరు తెచ్చుకోగలిగాడు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని పక్కకు పెట్టి ఎన్టీ రామారావు గారిని ఎందుకు ఎంచుకున్నారు తెలుగు ప్రజలు అని లోతుగా ఆలోచించిన రాజశేఖర రెడ్డి గారికి విషయం అర్థమైంది. రామారావు గారికి రాజకీయ అనుభవం లేకపోవచ్చు, పరిపాలన ట్రిక్స్ తెలియకపోవచ్చు, కానీ ప్రజలకు ఏం కావాలో తెలుసు, అది అందించిన వాడే నిజమైన నాయకుడు అవుతాడు. అంటే మొదట మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఆ పరిజ్ఞానాన్ని పొందాలంటే ఏం చేయాలి? ప్రజల్లోకి వెళ్ళాలి. మన నియోజకవర్గంలో, మన ఊర్లో, మన ప్రజలు, మన కార్యకర్తలు వాళ్ళందరి కష్ట సుఖాలు మనకు తెలుసు కదా, ఇంతకంటే ఏముంటుంది అని అనుకోలేదు. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలని కూడా, ఇటు తెలంగాణ నుంచి ఉత్తరాంధ్ర, సర్కార్, రాయలసీమ అన్ని ప్రాంతాలని కూడా ఆయన పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల అవసరాలు తెలుసుకుని ప్రజలకి ఇష్టమైనటువంటి, ప్రజలకి చాలా అవసరమైనటువంటి అంశాలని ఆయన తెలుసుకుని ఆయన గొప్ప సీఎంగా ఎంచుకోబడ్డాడు. ఎందుకంటే అలా ప్రజల్లోకి వెళ్ళాడు కాబట్టి ఆయన ఆరోగ్యశ్రీ అనే ఒక గొప్ప పథకాన్ని కానీ, రైతులకు ఉచిత విద్యుత్ అనేటటువంటి గొప్ప వరాన్ని కానీ ప్రజలకు ఇవ్వగలిగాడంటే అలా ప్రజల యొక్క మనసుల్లోకి వెళ్ళాడు కాబట్టి సాధ్యపడింది. నిజమే, ప్రజలకు ఏం కావాలో ప్రజలు మనకు వచ్చి చెప్పలేకపోవచ్చు, ప్రజల దగ్గరికి మనమే వెళ్ళాలి. నాయకుడు అనేవాడు ప్రజల దగ్గరికి వెళితేనే ప్రజల నిజమైన అవసరాలు ఏంటనేది గమనించగలుగుతారు. సో మేము గమనిస్తూ ఉంటే అలాంటి లక్షణాలు ఒక ఎన్టీ రామారావు గారిలో, ఒక రాజశేఖర రెడ్డి గారిలో ఎలాంటి లక్షణాలు అయితే చూసామో, వాటి వల్ల ఫలితాలు మనం ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్ చేసామో, అలాంటి లక్షణాలు పరిపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నాయి. అది కేవలం ఒక అధికారంలో రావడం కోసం, ఒక సీఎం అవడం కోసం ఆయన ఏర్పరచుకునే కాదు. ఆయన డెఫినెట్గా ఆయన నరాలని కూడా ఆయన మనసులో జీర్ణించుకుపోయి ఉంది. సో నేను ప్రజల కోసమే పుట్టాను, ఒక రాజకీయ నాయకుడి కొడుకుగా రాజకీయ వారసత్వాన్ని పొందడం కోసం కాదు. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రజలకి చేయాలనుకున్నాడో ప్రజాసేవ, ఆ ప్రజా సంకల్పాన్ని తన వారసత్వంగా తీసుకుని, ఒక బాధ్యతగా తీసుకుని ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడని నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన పాదయాత్రలో వెళుతున్నప్పుడు ప్రత్యక్షంగా మేము కూడా ఒకరోజు పాల్గొని చూసాం, అది వేరే విషయం. కానీ టీవీల ద్వారా కానీ, వార్తాపత్రికల ద్వారా కానీ రకరకాలు ఆయన విమర్శించే వాళ్ళ యొక్క విమర్శలు చదువుతున్నాం, వాళ్ళని విమర్శించే వాళ్ళ విమర్శల యొక్క లోతుల అంతరార్థాలని గమనిస్తున్నాం. అదేవిధంగా ఆయనలో ఉన్నటువంటి సానుకూల దృక్పథాన్ని, ప్రజలు ఆయన గురించి ఏమనుకుంటున్నారు, ప్రజల గురించి అతనేమనుకుంటున్నాడు, ఈ అంశాలన్నింటినీ కూడా గమనించిన తర్వాత అతను మనస్ఫూర్తిగా ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకి ఏది కావాలో అది చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. ఇలాంటి యువ నాయకుడు వస్తే డెఫినెట్గా మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుద్ది, దేశంలోనే ప్రగతి పథంలో మొట్టమొదటి స్థానం
పొందే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనందరం కూడా ఒక సమిష్టిగా భారతీయులం. భారతదేశంలో ప్రతి రాష్ట్రం బాగుపడాలి. ప్రతి రాష్ట్రం బాగుపడినప్పుడే దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. మనం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సరే దురదృష్టవశాత్తు రాష్ట్రాలు వేరైనప్పటికీ కూడా ప్రజల మనసులు మాత్రం వేరవ్వలేదు. ఎందుకంటే ఈ వేరవ్వడానికి అసాధ్యం. అది అందరం కూడా అన్ని రకాలుగా భౌతికంగా కానీ సామాజికంగా కానీ అవసరాలు దృష్ట్యా కానీ సంస్కృతి రీత్యా కానీ భాష రీత్యా కానీ అన్ని రకాలుగాను కూడా మనంతా కూడా ఒకటే. అలాంటి ఆ ఏకీకృత భావం ఉంది కాబట్టే ప్రజలందరూ సఖ్యతగా ఉండాలనుకుంటున్నారు. దయచేసి మేము విజ్ఞప్తి చేసేది ఒకటి ఏంటంటే ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టించొద్దు. రాజకీయ అవసరాల కోసం పదవుల కోసం ఎవరు ఎన్నన్నా మాట్లాడుకోవచ్చు, ఎన్నన్నా విమర్శించుకోవచ్చు, తప్పలేదు. మన సిద్ధాంతాలు మనం అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామన్నది మనం చెప్పుకుంటే, మనం చెప్పేదాన్ని ప్రజలు నమ్మితే మనల్ని ఎంచుకుంటారు, వాళ్ళకి మంచి పరిపాలన ఇవ్వగలుగుతాం. పోటీ చేసే వాళ్ళు అందరూ మంచి నాయకులే, ఎవరు మంచి నాయకులు కారని మేము అనట్లేదు. సో అందరిలోకి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరింత ఎక్కువ మంచి జరుగుతుందని మేము నమ్మాం. మా నమ్మకాన్ని అందరికీ తెలియజేసి అతను గెలిపించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ పౌరులందరినీ కూడా మేము కోరుకుంటున్నాం. ఫిల్మ్ ఇండస్ట్రీ రాజకీయ పరంగా విడిపోవడం అనేది ఎప్పుడూ ఉండదండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో రకరకాల వ్యక్తులు ఉంటారు. వ్యక్తిగతంగా ఎవరెవరు ఏ పొలిటికల్ పార్టీకి సపోర్టివ్గా ఉన్నప్పటికీ కూడా సినిమా నటులుగా, సినిమా పరిశ్రమలోని వ్యక్తులుగా అందరూ ఒకే కుటుంబంగా ఉంటారు. అందుకని ఎవరు రాజకీయ కోణాన్ని బట్టి ఆ రాజకీయ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా సో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు తప్ప దాన్ని వ్యక్తిగతంగా ఎవరూ తీసుకోము. అందరూ స్పోర్టివ్గానే ఉంటాం. అందరూ సినిమా వ్యక్తులుగా అందరం ఒకటే కుటుంబం, ఒకే మాట, ఒకే బాట మాది. రాజకీయ పరిస్థితి అయినప్పుడు సహజం ఉండదు. ఏ వ్యక్తి అయినా పరోక్షంగా ప్రత్యక్షంగా ఇతర పార్టీ నాయకులను విమర్శిస్తారు. వాళ్ళు చేసే పద్ధతులు కాదు, మేము చేసే పద్ధతులే కరెక్ట్ అని అంటారు. అది సహజం. అది అందులో వాస్తవాలు ఏంటి, నిజానిజాలు ఏంటి, మనకు పనికొచ్చేది ఏంటి అనేది నిర్ణయించుకోవాల్సింది ప్రజలు. ఆ విచక్షణ జ్ఞానం ప్రజలందరికీ ఉంది. సో వాళ్ళు ఆ విధంగానే వెళ్తారు. మనం ఎవరూ కూడా ఎవరిని ఒక ప్రలోభ పెట్టో తప్పుదారి పెట్టించో మనం చేయడం అనేది అసాధ్యమైన విషయం. అది లేదండి, ఇది కేవలం అపోహ మాత్రమే. టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మరే ప్రభుత్వం కానీ ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది సాధ్యపడే విషయం కాదు. ఇక్కడ అందరూ కూడా మీ అంతా చూస్తున్నారు, మీడియా అందరూ చూస్తున్నారు. మనందరం కూడా ఇక్కడ హైదరాబాద్లో చాలా హ్యాపీగా ఉన్నాం. ఎవరిని కూడా ప్రలోభ పెట్టడం లేకపోతే ఇంకొక రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరగటం లేదు. సాధ్యపడే విషయం కూడా కాదు. అది అందరూ చాలా స్వేచ్ఛగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. మేము ఇక్కడ ఒక 25 ఏళ్ళ పైనుంచి ఉన్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకైతే ఎలాంటి సమస్య ఏది రాలేదు. ఎప్పుడు హ్యాపీగానే అందరం. మేము ఇది తెలంగాణ, ఇది ఆంధ్రప్రదేశ్ పరిపాలన సౌలభ్యం కోసం ఊహించుకున్నారేమో అని ఊరుకోవడమే తప్ప, లేదంటే తెలుగు వాళ్ళందరూ ఎప్పుడు ఎక్కడున్నా ఒకటే. వాళ్ళు ఏమి వేరువేరుగా లేరు. ఒకే జాతి, ఒకే మతము, ఒకే భాష. ఆ ఒక్క భాషలో ఉన్నటువంటి సొంత అన్నదమ్ములు వాళ్ళు ఇంకో రకంగా ఎందుకు ఫీల్ అవుతారు? మాకైతే ఎప్పుడు కూడా మాకు అలాంటి ఫీలింగే రాలేదు. ఇటు షూటింగ్స్ దగ్గర కానీ, ఇటు పబ్లిక్ దగ్గర కానీ. తెలంగాణలో షూట్ చేసాము, అక్కడ ఆంధ్రప్రదేశ్లోనూ షూట్ చేసాము. ఎప్పుడు కూడా ఎలాంటి సమస్య లేనప్పుడు మనం ఎందుకు సమస్య ఉందేమో అని చెప్పేసి ఒక పెద్ద డౌట్ని క్రియేట్ చేసుకుని ఆ యాంగిల్లో ఆలోచించడం ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ రైట్.